నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన వాళ్లు క్షమాపణ చెప్పాలని పొదలకూరు మండల వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. పొదలకూరు ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో మరి నిన్న కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ తీర్పు విషయమై అందరము కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. గత సంవత్సరం క్రితము మరి ఆయన మంత్రి అయిన తర్వాత నెల్లూరు కోర్టులో జరిగిన ఆ యొక్క పత్రాల దొంగతనం విషయంలో మెయిన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే ఈ పని చేయించారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి స్టేట్లో ఉన్న మరి ప్రతిపక్ష నాయకులు, మరి లోకల్గా ఉన్న ఎక్స్ మినిస్టర్లు అందరూ కూడా, ప్రతిపక్షాలు అందరూ చాలా రకరకాల అభియోగాలు చేశారు, చాలా విమర్శించారు. మరి ఆయన ఇలా చేశారని ఆ రోజు మేమందరం కూడా ఆయన విషయంలో మేమెవరూ కూడా తప్పు పట్టలేదు. ఆయన అలా చేయరని మా అందరికీ తెలుసు. ఆయన నిజాయితీ కలిగిన నాయకుడు, ఎవరిని కూడా ఎప్పుడు కూడా అన్యాయంగా ఉండమని, అవినీతి చేయమని ఆయన ప్రేరేపించరు. ఆయన నిజాయితీలతోటి ఈ మా నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన పరిపాలిస్తున్నారు. మరి ఎంతోమంది అభిమానాన్ని, ప్రజలందరి అభిమానాన్ని కోరుకున్న వ్యక్తి ఆయన. అలాంటి ఆయన అలాగా దొంగతనానికి పాల్పడి ఇలాంటి నికృష్టమైన పనులు చేయాల్సిన అగత్యం ఆయనకి లేదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఎన్నో వచ్చినాయి. ఆయన తరపుని, ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నా మీద సోమిరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చెక్ పవర్ తీసేసి చాలా హంగామా చేయాలని చూశారు. అయినప్పటికీ కూడా మేము మా సత్యలతను నిరూపించుకునే విధంగా, ఎందుకంటే అది కేవలము మా నాయకుడు ఇచ్చిన ధైర్యము, ఆయన ఇచ్చిన గైడెన్స్లో మేమందరము కూడా ఆయన అండర్లో మా నాయకులు కానీ నిజాయితీ కలిగిన వ్యక్తి, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరికి ఏ సహాయం చేయాలన్నా చేయగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దొంగతనానికో లేకపోతే దొంగతనం చేయించమని ప్రేరేపించడమో ఇలాంటి పనులు ఎప్పుడు చేసే ఆయన కాదు. ఆ సంగతి మాకు తెలుసు. ఎప్పటికైనా ఆయన సత్యలతని నిరూపించుకుంటారని సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన రోజే మేము అందరం కూడా సంతోషించాము. ఎందుకంటే సిబిఐ విచారణకి ఆయనే యాక్సెప్ట్ చేశారు, ఆయనే ఒప్పుకున్నారు. దాన్ని ఆయన మీరు సిబిఐ విచారణ కాదు, అంతకు మించి ఏదన్నా కూడా చేసుకోండి, దాంట్లో నాకేమీ అభ్యంతరం లేదని ఆయన చెప్పినప్పుడు ఈరోజు 88 మందిని విచారించి 440 పేజీల ఇది తీసుకొని మరి హైకోర్టు ఈరోజు ఆయన మీద, ఆయనకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, దీనికి ఆయనకి ఎటువంటి, ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. అలాంటి విషయంలో ఇంకో విషయం కూడా చెప్పింది. ఆ రోజు పోలీస్ ఎంక్వైరీలో ఎవరైతే పట్టుపట్టారో దొంగలు, వాళ్ళే పోలీస్ కూడా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి చేశారని చెప్పి సిబిఐ నిర్ధారించింది. అలాంటి విషయంలో మరి వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. మరి ఆయన విషయంలో మేమందరము కూడా ఈరోజు క్లీన్ చిట్ వచ్చిన విషయంలో మేమందరము కూడా మా నాయకుడి నిజాయితీ, ధైర్యము, అన్ని విషయాల్లో కూడా ఆయన మేము ఫాలో అవుతాము, ఆయనతో మేము ఉంటాము. మేమే కాదు, నియోజకవర్గము, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన తిరుగులేని నాయకుడిగా, మహానాయకుడిగా ముందుకు వెళ్తారని మేమందరము కూడా ఆశిస్తున్నాము. ఆయన వెళ్తారు కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మాయమైన విషయం గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు క్లియర్గా మీరు సిబిసిడి ఎంక్వైరీ చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆ రోజే డిసైడ్ చేసి చెప్పేసినారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, సిబిసిడి ఎంక్వైరీ చేస్తుందని చెప్పినారు. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత రకరకాలైన పొంకాలుగా చంద్రబాబు రెడ్డి అయితే, చంద్రబాబు రెడ్డి కొడుకు అయితే, వాళ్ళ వయసు అంతా వాళ్ళు రకరకాలుగా గోవర్ధన్ గురించి పొంకాలుగా సరే వాళ్ళు సరే అయిపోయినారు. ఇంత వయసు చంద్రబాబు నాయుడు కూడా
నిన్న యాదగిరిలో మాట్లాడిపోయినాడు. ఈరోజు వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పాలా, ఎవరికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు క్లియర్గా కడిగిన ముత్యంలాగా మా మంత్రి క్లియర్గా ఎలాంటి సంబంధం లేదు కోర్టులో అని చెప్పి 800 లక్షల పేజీలు 400 లక్షల పేజీలు ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చారు కదా. అది కోర్టులో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఫైల్ మాయమైతే దాన్ని మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన తీశాడని చెప్పి చంద్రబాబు నాయుడు కానించి, చంద్రమోహన్ రెడ్డి కానించి, లోకేష్ కానించి ఈ చెత్త రాజకీయ నాయకులను కూడా మాటలు చెప్పాలంటే వాళ్ళు ఆయన మీద అభియోగం మోపారు. ఈయన తీసుకున్నాడు, ఈయన దొంగలించాడు అని వాడిని నిరూపించగలిగారా? ఒక నీతిమంతుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్టేనా? నిన్న ఏమైంది? బ్రహ్మాండంగా సిబిఐ ఎంక్వైరీలో ఆయనకి సంబంధం లేదు, గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆ ఫైల్కి ఆయనకి అసలు ఆయనకి ఏ విధమైన సంబంధం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే, చంద్రమోహన్ రెడ్డి, లోకేష్ వీళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో జనానికి ఎలా చూపిస్తారు? వీళ్ళు అర్థం లేని మాటలు, అర్థం లేని ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఒక నీతిమంతుడిని, ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిని, నిత్యం ప్రజాసేవలో ఉండే మా నాయకుడు గోవర్ధన్ రెడ్డిని అలా మాట్లాడడం అనేది మాకు చాలా ఆ రోజు నుంచి కూడా మాకు బాధగా ఉంది. కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఆయన సిబిఐ ఎంక్వైరీ నేను నిరూపించుకుంటా అని చెప్పి స్వయంగా హైకోర్టులో ఆయనే దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన సందర్భం ఏంటంటే, నిన్న మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద గతంలో అభియోగాలు అనేక మంది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా చంద్రమోహన్ రెడ్డి వరకు ఎన్నోసార్లు కాకాని కోర్టులో ఏదో ఫైళ్ళు మిస్సింగ్ అయిన దాంట్లో కాకాని దాన్ని చేశాడు, అది చేశాడు అని చెప్పి చాలా రకాలుగా ఎన్నెన్నో మాట్లాడినారు. దానికి నిన్న సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో మా నాయకుడికి దాంట్లో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ పైన కూడా ఇది లేదు, దాంట్లో ప్రమేయం లేదు అని చెప్పి ఒక సిబిఐ 83 మందిని ఎంక్వైరీ చేసి 400 పేజీలు ఛార్జ్ షీట్ పొందుపరిచారు. దాంట్లో ఎక్కడ కూడా మా నాయకుడు పాత్ర ఉన్నట్టు రుజువు చేయలేకపోయారు. కాబట్టి